పార్లమెంట్లో నాలుగో రోజు సేమ్ సీన్ రిపీట్ అయింది. లోక్సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. నిరసనల మధ్య స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. నినాదాలు చేస్తున్న విపక్షాలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. దీంతో లోక్సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. संसद की मर्यादा गरिमा को बनाए रखो। दुनिया का सबसे बड़ा लोकतंत्र है और लोकतंत्र के अंदर हमारी पारदर्शिता जवाबदेही दुनिया जानती है। हम जिस तरीके का व्यवहार करेंगे, आचरण करेंगे देश की लोकतांत्रिक संस्थाओं में, उसका क्या संदेश जाएगा। माननीय वेणुगोपाल जी, आप इनको ये सिखाते हो क्या? नारेबाजी करना, तख्तियां लेकर आना, मेज थपथपाना, ये आपकी पार्टी के संस्कार नहीं रहे। लेकिन जो नई पीढ़ी जिस तरीके के संस्कार कर रही है वो सारा देश देख रहा है। किस तरीके से जनता के करोड़ों रुपए खर्च संसद में होते हैं। मैं पुनः आपसे आग्रह करता हूं, आप सब मानिए, लाखों लोगों ने आपको चुनकर भेजा है। लोगों की अपेक्षाएं आकांक्षाओं को उठाने के लिए, तख्तियां लेकर मेजें खोदने के लिए नहीं भेजा है। मैंने पुनः आपसे आग्रह किया है, आप अपने अपने आसन पर जाएं। प्रश्नकाल के बाद नियमों के तहत आपको हर मुद्दे विषय पर बोलने दिया जाएगा। मैं फिर कह रहा हूं, तख्तियां लेकर आने पर सदन नहीं चलेगा। आप या तो सीट पर जाएं, नहीं तो सदन की कार्रवाई आज 2 बजे तक के लिए स्थगित की जाती है। कि संसद की मर्यादा गरिमा को बनाए रखो। दुनिया का పార్లమెంట్లో నాలుగో రోజు సేమ్ సీన్ రిపీట్ అయింది. లోక్సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. నిరసనల మధ్య స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. నినాదాలు చేస్తున్న విపక్ష ఎంపీలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. దీంతో లోక్సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. మంత్లీ ఒకసారి ఉంటుందా సార్? అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. వాయిదా తీర్మానాలపై చర్చ జరపాలంటూ నినాదాలు చేశారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుబట్టాయి. ఆందోళనల్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక, తెలంగాణ ఎంపీలు పాల్గొన్నారు. नहीं चलेगी। बंद करो, बंद करो, बंद करो। बीजेपी हाय 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 हाय। हाय हाय हाय
పార్లమెంటులో 4వ రోజు సేమ్ సీన్ రిపీట్ అయింది. లోక్సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. నిరసనల మధ్య స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. నినాదాలు చేస్తున్న విపక్ష ఎంపీలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. దీంతో లోక్సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. వాయిదా తీర్మానాలపై చర్చ జరపాలంటూ నినాదాలు చేశారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుబట్టాయి. ఆందోళనల్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక, తెలంగాణ ఎంపీలు పాల్గొన్నారు. Running today is opposition having a protest again. Yes. Government is saying that Because parliament exists and there's no democratic discussion taking place. And whenever we want to speak, whenever the opposition leaders want to speak, they are not allowed to speak. We have been asking for discussions. They should agree to those. Surprised because I am a new MP. I was surprised to see that the disruption was starting from the treasury benches. I was surprised they would pick a topic so that we react to the topic, and then there's a hangama and the house gets adjourned. And so I think it's suiting them just fine, frankly. పార్లమెంట్లో 4వ రోజు సేమ్ సీన్ రిపీట్ అయింది. లోక్సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. నిరసనల మధ్య స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. నినాదాలు చేస్తున్న విపక్ష ఎంపీలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. దీంతో లోక్సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. వాయిదా తీర్మానాలపై చర్చ జరపాలంటూ నినాదాలు చేశారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుబట్టాయి. ఆందోళనల్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక, తెలంగాణ ఎంపీలు పాల్గొన్నారు. అయితే ఈ ఆందోళనలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సవీన్. పార్లమెంట్ లో వరుసగా 4వ రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఇండియా కూటమి నేతృత్వంలోని విపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున పార్లమెంట్ లో ఆందోళనలు చేస్తుండటంతో వరుసగా 3 రోజుల పాటు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడుతూ వచ్చాయి. తిరిగి 4వ రోజు కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం చోటు తీసుకోవడంతో వాయిదా పడిన పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి ప్రత్యేక ఓటరు సవరణ చట్టాన్ని వెంటనే నిలిపివేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తూ పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్నాయి. వెల్లోకి దూసుకు వెళ్లి ప్రశ్నోత్తరాలను స్పీకర్ చేపట్టినప్పటికీ ప్రశ్నోత్తరాలు సజావుగా జరగకుండా విపక్ష ఎంపీలు వెల్లోకి తీసుకెళ్లి ఆందోళన చేయడంతో స్పీకర్ మధ్యాహ్నానికి లోక్సభను వాయిదా వేశారు. మరోవైపు విపక్షాలు బయటకు వచ్చి పార్లమెంటు బయట ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మరోవైపు ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో ప్రకటన చేయాలి. అంతేకాకుండా బీహార్ లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రత్యేక ఓటర్ సవరణ చట్టాన్ని నిలుపుదల చేయాలి. పెద్ద ఎత్తున ఓట్లను తొలగించడం ద్వారా మరోసారి బీజేపీ, జేడీయూ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కుయుక్తులు పన్నుతున్నారంటూ విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఇంతకు ముందే బీహార్ బంద్ కూడా ఇండియా కూటమి పిలుపునిచ్చింది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు, కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తుందంటూ విపక్ష కూటమి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు కూడా సభ విపక్ష ఎంపీల నినాదాలతో అట్టుడికిందని చెప్పుకోవచ్చు. వరుసగా 4వ రోజు కూడా పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగకుండా వాయిదా పడుతూ వస్తుండటంతో మొత్తం 21 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు సజావుగా జరుగుతాయా, లేకపోతే విపక్ష ఎంపీల ఆందోళన ఇదే విధంగా కొనసాగుతుందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా ఓటరు సవరణ జాబితాపై ఆపరేషన్ సింధూర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలన్న ఏకైక డిమాండ్ తో విపక్ష ఎంపీలు వరుసగా 4వ రోజు కూడా ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. రైట్ సవీన్, మరి ఆందోళనల్లో కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు? లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, అదేవిధంగా ఇండియా కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీలుగా ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా పాల్గొంటున్నారు. ఒకవైపు పార్లమెంట్ లోపల వెల్లోకి తీసుకువెళ్లి ఏదైతే 8 ఎజెండాలతో కూడినటువంటి ఈ అంశాలపై పార్లమెంట్ లో చర్చ చేపట్టాలని డిమాండ్ చేయడంతో పాటు స్పీకర్ సభను వాయిదా వేసిన తర్వాత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేసిన తర్వాత అటు పార్లమెంట్ బయట కూడా విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగిస్తూ వస్తున్నారు. వరుసగా 4వ రోజు ఇదే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంతకు ముందే రాహుల్ గాంధీ
స్పష్టం చేశారు లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత. తాము ఖచ్చితంగా పార్లమెంటు అఖిలపక్ష సమావేశంలో ఎంపీల సమావేశంలోనే కేంద్ర ప్రభుత్వానికి ఎజెండా ఇచ్చాము, ఈ అంశాలపై చర్చ చేపట్టాలని కోరాము. కానీ సభ లోపల మా గొంతు నొక్కే ప్రయత్నం అధికార పక్షం చేస్తుందంటూ లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ అంశాలపై చర్చ జరగడంతో పాటు ఒకవేళ సభ వాయిదా పడితే బయట కూడా ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే వరుసగా 4వ రోజు కూడా పార్లమెంటు ఉభయ సభలు స్తంభించిన పరిస్థితి కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.